ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2 భాగాలుగా రానుంది. మొదటి భాగం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విషయంలో తాజాగా జాన్వీ కపూర్ ఓ షాక్ ఇచ్చింది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న జాన్వీ దేవరతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ యాక్షన్ తో పాటు జాన్వీ గ్లామర్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్న వారికి జాన్వీ ఒక షాక్ ఇచ్చింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ దేవరలో తన పాత్ర పార్ట్ 2లోనే ఎక్కువగా ఉంటుందని చెప్పేది. ఈ లెక్కన చూస్తే దేవర పార్ట్ 1లో ఆమె పాత్ర కొద్ది సీన్లకు 1-2 పాటలకు పరిమితమని అనిపిస్తుంది. జాన్వీ ఫస్ట్ తెలుగు మూవీ అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి ఓ రకంగా ఇది షాక్ అని చెప్పవచ్చు. ఇటీవల ఫుడ్ పాయిజనింగ్ కారణంగా హాస్పిటల్లో చేరిన జాన్వీ తాజాగా డిశ్చార్జ్ అయింది. నేను జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సాంగ్ చేశాను. నెక్స్ట్ సాంగ్ షూట్ కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు జూనియర్ ఎన్టీఆర్ తో డాన్స్ చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చారు జాన్వీ కపూర్. అయితే జాన్వీ చేసిన కామెంట్స్ ని బట్టి ఈ అమ్మడు పాత్ర నెగిటివ్ రోల్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దేవర మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లే టాక్. ప్రస్తుతం జాన్వీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనుండగా అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మొత్తం 2 భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలో ముఖ్య పాత్రలో నటించిన టెంపర్ వంశీ కూడా నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ నటుడు దేవర సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించాడు. తాజాగా ఇలా తన సోషల్ మీడియా అకౌంట్ లో దేవరకి నా డబ్బింగ్ పార్ట్ పూర్తయిందని తెలియజేశాడు. అలాగే దేవర 2కి ఎన్టీఆర్ తో వర్క్ చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని కూడా అన్నారు. ఇకపోతే త్రిబుల్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఎన్టీఆర్ నుండి రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీపై ఇండియా వ్యాప్తంగా కూడా ప్రేక్షకులలో అంచనాలు నెలకొని ఉన్నాయి. దేవర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గట్టి సింబల్ ని గట్టిగా కొట్టండి.